అటెండ్ అయ్యారు అందరికీ కూడా. సో మన సార్ కూడా జాయిన్ అయ్యారండి. సో గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ గారు, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. Good morning, welcome sir. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. Welcome to Zoom meeting, sir. రవి గారు వెల్కమ్ అండి. వెల్కమ్ రవికుమార్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. Thank you, sir. Thank you, ladies. Thank you, ladies. Thank you so much, ladies. సో లీడర్స్ అందరూ కూడా సార్కి ఎవరైతే విషెస్ చెప్పలేదో మెసేజ్ రూపంలో విషెస్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. అన్మ్యూట్ చేసుకోండి Thank you, సార్. sir. Good morning, sir. Good morning, sir. Bobat sir. గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Morning, స్టార్ట్ sir. చేయండి. Okay, sir. Good morning, sir. Good morning, ladies. Good morning, Vestage. My name is Ravi Kumar Andi from Mankapalli. నేను ప్రస్తుతం సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నానండి. సిల్వర్ డైరెక్టర్ గా ఉంటున్నానండి. అయితే నేను ఈ వెస్టేజ్ కి రాకముందు నేను చాలా జాబులు చేశానండి. చాలా జాబులు చేశాను సార్. కొరియర్ లో చేశాను సార్. తర్వాత పెట్రోల్ బంక్ లో చేశాను లీడర్స్. పెట్రోల్ బంక్ లో చేశాను. తర్వాత చాలా ఏజెన్సీల్లో చేశాను. ఎప్పుడైతే పెట్రోల్ బంక్ లో చేశానో తర్వాత ఏజెన్సీలో చేశాను. కొరియర్ లోకి వచ్చేటప్పటికి మాకు పిల్లలు చాలా చిన్న పిల్లలండి. ఆ పిల్లలు ఉండేటప్పటికి నేను అదే చేసుకుంటూ నేను కొరియర్ లోని 25 years అప్ అండ్ డౌన్ చేశానండి. అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు నాకు సరిగా ఫుడ్ అనేది నాకు ఉండేది కాదండి. ఈ సరిగా ఫుడ్ దొరకకపోవడం వల్ల అప్పుడు నాకు హెవీ గ్యాస్ట్రిక్ వచ్చింది సార్. నాకు ఈ గ్యాస్ట్రిక్ ఎప్పుడైతే వచ్చిందో నాకు సరిగా నేను అలాగే కొరియర్ చేస్తూ ఉండేవాడిని. కొరియర్ చేస్తూ ఉంటుండగా ఒక 3 months సడన్ గా కొరియర్ ఎత్తేయడం, ఆఫీస్ మూసేయడం జరిగిందండి. ఈ ఆఫీస్ మూసేయడం తర్వాత నాకు ఏం చేయాలో, నాకు ఎటు వెళ్ళాలో కూడా తోచలేదు. నా పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, బాగా చిన్న పిల్లలండి. పాపేమో 3rd class చదువుతుంది, బాబు ఇంకా చాలా చిన్నోడు, ఉయ్యాల్లో పిల్లడు. అయితే ఈ విధంగా నేను ఉంటుండగా నాకు ఏం చేయాలో తోచలేదండి. మా మిస్సెస్ నేను ఒక మాట మీద ఉండి మేము టిఫిన్ బండి పెట్టుకున్నామండి. ఆ టిఫిన్ బండి పెట్టుకుంటూ కూడా నేను ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంటూ నేను అనుకునేవాడినండి. కానీ నాకు చేయాలి అనుకుంటూ కూడా నేను చాలా విధాలుగా చాలా బాధపడ్డానండి. ఎందుకంటే ఆ 3 months శాలరీ కూడా నాకు ఇవ్వలేదు అతను. చాలా ట్రబుల్ పడ్డానండి. ఎందుకంటే పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, ఇటు టిఫిన్ బండి పెట్టుకున్నాం, రాత్రులు పగలు కష్టపడుతున్నాం. ఇలా పడుతుండగా అలాగా చదివించుకొచ్చామండి. ఆ టిఫిన్ బండి మీదే పిల్లల్ని చదివించుకొచ్చాం. చదివించుకొచ్చిన తర్వాత ఇలాగే పాప ఏమో డిగ్రీ వరకు వచ్చింది. బాబు 10th class వచ్చాడండి. 10th వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ ఏమో పేరెంట్స్ మీటింగ్ పెట్టారండి. ఆ పేరెంట్స్ మీటింగ్ లో మా మిస్సెస్ నేను వెళ్ళాము. వెళ్ళేసరికి మా అప్లైను నిజంగా నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది నాగమణి మేడం అండి. నాగమణి మేడం గారు ఆ మేడం గారికి నాకు శతకోటి కృతజ్ఞతలండి. ఎందుకంటే నాకు వెస్టేజ్ పరిచయం అయిందండి. ఆ ప్లాట్ఫామ్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు అంటే నేను అప్పటికే కళ్ళు మసకగా ఉండేవి. మేడం ఏమో మాకు పరిచయం అయ్యి ఏం చేస్తున్నారండి అని అడిగారండి ఆ మీటింగ్ లోని. అడిగితే లేదండి మేము ఇలా టిఫిన్ బండి పెట్టుకుంటున్నామని చెప్పామండి. చెప్తే అలా కాదు, మీకు ఆపర్చునిటీ ఉంది, చాలా బాగుంటది, వెస్టేజ్ అనేసి ఉన్నది, మీరు చేసుకుంటే ఇద్దరు చేసుకోవచ్చు అని చెప్పారండి. అయితే నేను ఇప్పుడైతే చేయలేను, నా కళ్ళు బాగాలేవు, మసగ్గా ఉన్నాయని చెప్పానండి. నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకున్నా ఆ మేడం గారిని ఫోన్ చేస్తుంటే నేనే చాలా విధాలు కొంచెం విపడ్డానండి.
ఏడిపించిన తర్వాత ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పానండి. ఇది మనం ఫ్యాక్ట్ చెప్పాలి. ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పాను. తర్వాత నాకు నేనే ఆలోచించుకున్నానండి. నాకు నేను ఆలోచించుకొని కళ్ళు బాగా ఎక్కువగా మసకగా ఉన్నాయి కదా! ఆపరేషన్ కూడా క్యాటరాక్ట్ వచ్చినట్టుంది. ఆపరేషన్ చేయాలి అని అన్నారు. అయ్యో! ఈ మేడం నా గురించే కదా చెప్పారు అనిపిచ్చి నేను నాకు నేనుగా ఆలోచించుకొని మేడం గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన ఫోన్ చేసిన వెంటనే మేడము ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యి భాగ్యలక్ష్మి మేడం తీసుకొని మా ఇంటికి రావడం జరిగిందండి. భాగ్యలక్ష్మి మేడం గారు వచ్చి నాకు ఐడీ ఏసారు. ఐడీ ఏసిన తర్వాత నేను ఐ సపోర్ట్ తీసుకున్నానండి. ఐ సపోర్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 వీక్స్ లోనే నాకు కళ్ళు మసకబారడం అది కూడా తగ్గిందండి. ఎక్కువగా బయటికెళ్తుంటే నాకు వాటర్ కారిపోయేదండి. వాటర్ కారిపోవడం తర్వాత నేను వెలుతురు కూడా కొద్దిగా ఎర్లీ మార్నింగ్ 8:00 కూడా నేను బయటకొచ్చి నేను చూడలేకపోయేవాడినండి. సో, ఆ వెలుతురు కూడా చూడలేకపోయేవాడిని. అది కొద్దిగా నైట్ అయిందనుకోండి, కొద్దిగా ఏమన్నా లైట్‌లేమన్నా వస్తే మీదకొచ్చేసినట్టుగా అంతా చాలా ఇదిగా నేను భయపడుతూ ఉండేవాడిని. అటువంటి సమయంలో ఆ మేడం గారు నాకు పరిచయం అవ్వడం, ఆ తర్వాత నేనేమో ఐ సపోర్ట్ వాడడం, ఇవన్నీ నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో, మా బాబుకి చెస్ట్ ఎనర్జీ ఉండేదండి. ఎందుకంటే ఎక్కువగా తుమ్ములు ఎక్కువగా తుమ్మేవాడు. తర్వాత చిన్నది కొంచెం కూల్ వాటర్ తాగినా సరే, ఆ నైట్ అంతా కూడా చాలా ట్రబుల్ పడేవాడు. అలాంటప్పుడు నేను ఆ మేడం గారిని అడిగి నేను భాగ్యలక్ష్మి మేడం గారిని సజెస్ట్ చేసి రెస్పోకేర్ తీసుకొని వాడానండి. రెస్పోకేర్‌ది ఎప్పుడైతే వాడానో బాబుకి కూడా 10 డేస్‌లోనే నాకు రిజల్ట్ కనిపించిందండి. ఎప్పుడైతే రిజల్ట్ కనిపించిందో, ఆహా! బాగుంది. ఇదేదో చాలా బాగుంది. నేను ఇన్నాళ్ళు నేను చేశాను కదా! చాలా చేశాను. చేసిన తర్వాత నాకెక్కడ రిజల్ట్ కనబడలేదు. ఇది నాకు రిజల్ట్ కనిపించింది. బావుంది. ఇందులో ఏదో ఉంది అని అప్పుడు నేను నాకు నేనుగా ప్రశ్నించుకోవడం జరిగిందండి. నాకు నేనుగా ఎప్పుడైతే ప్రశ్నించుకున్నానో చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మనందరం ఒకే ఫ్యామిలీ సార్. ఒకే ఫ్యామిలీ లీడర్స్. ఎందుకంటే మనం చాలా అవమానాలు పడ్డాం. చాలా మన బంధువుల దగ్గర కానీ, పై వాళ్ళ దగ్గర గానీ, ఈ ఎన్ని పనులు చేసినా సరే, ఏం చేసావులే అన్నట్టుగా గుర్తింపన్నది లేదండి మెయిను. గుర్తింపన్నది మనిషికి రాలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అంటే ఒక టక్ చేసుకోవాలి, ఒక మైక్ పట్టుకోవాలి, తర్వాత నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టమండి. సాంగ్స్ అంటే చాలా ఇష్టం. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి, మైక్ పట్టుకొని మాట్లాడాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేదండి. అది ఆ దేవుడు ఈ విశ్వం ఎప్పుడు కనెక్ట్ చేసిందో నాకు తెలీదు గానీ, నా మనసుకి, ఈ విశ్వానికి కనెక్ట్ అయిందండి. ఈ వెస్టేజ్‌లో నేను మీటింగులకెళ్ళడం, తర్వాత మీటింగులకెళ్ళడం, తర్వాత జూమ్ వరకు వచ్చాను అంటే, నాకింకా ఉదయం భూపతి సార్ నాకు మీరు జూమ్ చెప్పాలి అని ఎప్పుడైతే అన్నారో, నాకింకా ఆకాశానికి మీద నడిచినట్టే అనిపించిందండి నాకు. భూమి మీద లేను నేను. అంత ఇదిగా నాకు అంత ఇంట్రెస్ట్ అండి. నాకు ఏమన్నా జూమ్ చెప్పాలన్నా, ఏమన్నా చెప్పాలన్నా ఫస్ట్‌లోనైతే పీవీఆర్ మహేష్ సార్ గారు జూమ్ చెప్పేటప్పుడు అన్‌మ్యూట్ చేసుకోండి అనేవారు. మాట్లాడేవాడిని గానీ తడబడిపోయేవాడిని. భయపడేవాడిని మాట్లాడడానికి. భయపడేవాడిని. అలాగే మాకు ఇంత ధైర్యాన్ని తెచ్చారండి రవణమ్మ మేడం గారండి. మాది రవణమ్మ మేడం గారి టీమండి. తునిలోని రమణ మేడం గారి టీమండి. అయితే ఇంత ధైర్యాన్ని మాలో ఉన్న ఉత్సాహాన్ని తెచ్చింది రమణమ్మ మేడం గారు. తర్వాత దేవిశ్రీ మేడం గారండి. దేవి మేడం గారైతే మాకింకా అడుగడుగునా కూడా మాకు భాగ్యలక్ష్మి మేడం గారు, దేవి మేడం గారు అడుగడుగునా మాకింక నిజంగా ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా. అప్లయన్స్ కన్నా మెంటర్స్ ఎంత ఇదిగా ఉంటారా అని నాకనిపించిందండి. ఎందుకంటే ఏ టైంలో ఏ టైంలో ఫోన్ చేసినా సరే, ఓకే మేమున్నామని అనేవారండి. నాకు ఆ ఫస్ట్‌లో తెలిసేది కాదండి. తెలియకుండా అప్పుడు నేను స్టార్టింగు ఇలాగే నేను చేసుకుంటూ ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానండి. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత నేను అలాగా ప్రతి హోమ్ మీటింగ్‌కి ఎళ్ళాలి అని ఫస్ట్ రవి సార్ మీటింగ్ విన్నానండి. అంటే రవి సార్ మీటింగ్ విన్న తర్వాత దొరబాబు గారి మీటింగ్ విన్నాను. మేము రవి సార్ మాటల్లోని నేను అక్కడే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను అనుకున్నానండి ఆ రోజు అనుకున్నాను. ఈ నేను ఈ మధ్యలో కూర్చున్నాను. లేదు ముందుకెళ్ళాలి. ఫస్ట్ లైన్‌లో ఉండాలి లేదా సెకండ్ లైన్‌లో ఉండాలి. కోట్లేసుకోవాలనుకున్నాను సార్.
నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేదండి. స్కూల్లో కూడా నాకు మీరు ఏటవుతారు అని 10th అయిపోయిన తర్వాత అందరూ అడుగుతారు కదండి. అడిగిన తర్వాత నేను లాయర్ అవుతానని చెప్పేవాడినండి. నాకు అంత ఇంట్రెస్ట్ అండి ఆ కోర్ట్ అంటేని. అదే అప్పుడు కూడా నాకు ఆ చిన్న వయసులోనే నాకు విశ్వం కనెక్ట్ చేసింది. అలాగే లాయరు కోరిక అవ్వకపోయినా నాకు ఈ కోట్లు వేసుకోవడం, తర్వాత ఏంటంటే ఇలాగ జూమ్ మీటింగ్‌లు ఇవ్వడం నాకు చాలా నచ్చిందండి. సన్మానాలు జరగడం అలాగే బావుంది. నేను ఇలా వెళ్తూ కూడా నేను నా ఫస్ట్ లైను ఎవరు శ్రీదేవి మేడం గారు. శ్రీదేవి మేడం గారిని కలిసానండి. శ్రీదేవి మేడం గారిని కలిసి అంటే నేను హౌసు షిఫ్ట్ చేస్తున్నాను. హౌస్ గురించని కనుక్కోవడానికి వెళ్తే ఆ మేడం నాకు పరిచయం అయ్యారండి. పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయ్యి అలాగా పరిచయం అలాగా మనం ఎవరినైనా పరిచయం చేసుకుంటే ఇంక వెంటనే మన వెస్టేజ్ గురించి చెప్పాలని చెప్తాం కదండీ. ఇలాగ మీరు మేడం ఏం చేస్తున్నారు ఏంటి అంటే టైలరింగ్ చేస్తున్నాం అని అన్నారు. ఆ మేడంని నేను పరిచయం చేసుకొని వెంటనే నేను కొత్త కాబట్టి ఆ మేడంకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. వెంటనే దేవి మేడంని పిలవడం జరిగింది. దేవి మేడంని ఎప్పుడైతే పిలిచానో ఆ మేడం నా వెంటనే ఐడీ యేసుకొని ఆ మేడం నాకు ఫస్ట్ లైన్ అండి. ఆ మేడం నిజంగా ఆ లైన్ ద్వారాగా చాలా ఫాస్ట్‌గా చాలా ఎక్సలెంట్‌గా చేస్తున్నారండి. నా లైను నా లైఫ్ లైన్ అంటే నిజంగా ఫస్ట్ లైన్‌లో నేను నిజంగా చాలా భాగ్యలక్ష్మి మేడం గారు కూడా మాకు చాలా మంచి ఆ లైన్‌కి హెల్ప్‌నెస్ చేశారండి. ఎక్కడికెళ్ళినా వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ మంచి ఉన్నతమైన స్థాయిని ఇచ్చారు. రావణ మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు, దేవి మేడం గారేనండి. అయితే ఆ లైన్ నుంచి నేను ఇప్పుడు సిల్వర్‌గా 4 ఎల్ఓబిలు తీసుకున్నానండి ఈ నెల నుంచి. 4 ఎల్ఓబిలు తీసుకున్నాను సార్. 4 ఎల్ఓబిలతో నేను సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నానండి. ఎక్సలెంట్‌గా నాకు ఎందుకంటే ఎప్పుడైతే ఈ మీటింగులు ఇవన్నీ చూస్తున్నానో ఇప్పుడు ప్రతి దానికి కూడా నేను హోమ్ మీటింగ్‌లకి ఎక్కడికెళ్ళినా సరే నాకు విశ్వం కనెక్ట్ చేస్తుందండి. వీళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకున్నాయండి. ఎక్సలెంట్‌గా చేస్తున్నాం సార్. అలా ఇలాగే మనం చేసుకుంటూ వెళ్తే మరి చాలా బావుంటదనేసి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా సరే మీటింగులకు కూడా వెళ్ళడం, ఈ ఇంటింటికి వెళ్ళడం, మీటింగులు చేసుకోవడం, హోమ్ మీటింగ్స్ చేయడం అంతా చేస్తున్నామండి. ఈ చేయడం ద్వారా కూడా నాకు వెస్టేజ్ అన్నదంటే చాలా ఇంకా ఏదో ఇదొక పూర్వ జన్మ అనుకుంటున్నానండి నేను వెస్టేజ్‌ని. ఎప్పుడో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని వెస్టేజ్ మన వరకు రాదు. అది మన తల్లిదండ్రులు నాకు పుట్టించిన తల్లిదండ్రులకి పాదాభివందనాలండి. చాలా ఇదిగా ఉన్నదండి ఇందులోని. తర్వాత నేను చాలా మందికి ఆహ్, ప్రొడక్ట్స్ ఇచ్చానండి. ప్రొడక్ట్స్ ఇచ్చాను. ఎక్కడ కూడా రాంగ్ రిజల్ట్ అంటూ ఎక్కడ రాలేదు. ఎక్సలెంట్‌గా ఉందండి. తర్వాత నేను పిల్లలు పుట్టడానికి కూడా నేను ఇచ్చానండి. ఒక నలుగురికి ఇచ్చాను. అందులో ఇద్దరికి ఓకే అయిపోయింది. చాలా నాకు ఆ రోజు మాత్రంగా గంతేసానండి నిజంగాన. అంటే మాకి ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడమే గాని, వాళ్ళ తరపున మనకి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో అది ఇంకా ఆనందంగా ఉంటదండి. అంటే మనకి ఒక పక్క ఉత్సాహంగా ఉంటది. ఇంకా చెయ్యాలి అన్నట్టుగా ఉంటది కదండీ! అలాగే నేను చాలా విధిగా నేను చేయడం జరుగుతుందండి. నాకు ఈ జూమ్ మీటింగ్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది మాట్లాడుతుంటే నేనెప్పుడు మాట్లాడతానా అని చెప్పేసి నాకు ఇదే కుతూహలంగా ఉండేది. అందు విధంగా నేను చాలా ఆనందపడుతున్నానండి. మేము మీటింగులకి తుని మీటింగే కాకుండా నేను వారంపూడి ఆహ్, రాజమండ్రి వారంపూడి కూడా వెళ్ళానండి నేను. అది ఇదేం మీటింగు? వారంపూడి మీటింగ్. ఆ మీటింగ్ కూడా వెళ్ళానండి నేను. వారంపూడి మీటింగ్‌కెళ్ళాం కదా! మీటింగ్‌కెళ్ళామండి. అలాగే నేను విజయవాడ, విజయవాడ అవార్డ్ ఫంక్షన్స్ కూడా ఎళ్లి నేను అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆహ్, ఆ రోజు నేను అవార్డ్ ఫంక్షన్స్‌కెళ్ళానండి. ఎళ్ళిన తర్వాత నిజంగా నాకు ఎక్సలెంట్‌గా అనిపించిందండి. చాలా ఇదిగా అనిపించింది. ఎప్పుడైతే నేను అవార్డు ఆ స్టేజ్ ఎక్కి తీసుకున్నానో, నిజంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ తీసుకున్నంత ఇదిగా నేను ఫీల్ అయిపోయానండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి. చాలా బావుందండి. ఎందుకంటే వెస్టేజ్ అన్నది ఇప్పుడు మనం
ఎన్నో జాబులు చేస్తామండి. ఎన్నో జాబులు చేస్తాము. ప్రతి ఇంట్లోని కూడా బీటెక్‌లు చదువుతున్నారు. మ్యా ఎం మ్యా పెద్ద పెద్ద ఎంటెక్, బీటెక్‌లు చదువుతూ ఖాళీగా ఉంటున్నారండి. డిగ్రీలు చదువుతున్నారు. ఖాళీగా ఉంటున్నారు. అలా ఖాళీగా ఉండకుండా, ఎందుకంటే మన వెస్టేజ్‌లోకొచ్చారనుకోండి, ఒక లైఫ్ అన్నది ఉంటదండి. ఇందులోని ఒక లైఫ్ ఉందండి. మనందరి గురించి కూడా దేవుడు అనేది ఎక్కడో లేడండి. మన గౌతమ్ బాలి గారు రూపంలోని ఏదో రూపంలో దేవుడొస్తాడు అని అంటారు కదండీ! మన గౌతమ్ బాలి గారి రూపంలోనే దేవుడొచ్చాడండి. నిజంగా మనకి మన ప్రతి ఇంటి తలుపు తడుతుందండి ఇప్పుడు. మా ప్రతి ఇంటి తలుపు తట్టినప్పుడు మనం వెనకబడకుండా ముందుగా ఉండి మనం జాయిన్ అయ్యి చక్కగా చేసుకొని ఎక్సలెంట్‌గా మనం ముందుకెళ్ళామనుకోండి. ఇంకా ఫ్యూచర్ ఇంకా 3 తరాల ఫ్యూచర్ అండి. ఎక్కడండి 3 తరాల ఫ్యూచర్ ఇస్తున్నారు. ఎక్కడా లేదండి. మా నాన్నగారు అసలు డాక్యార్డ్ ఎంప్లాయీ అండి. యూడీసీ క్లర్క్ అండి. కానీ మాకు ఏ జాబు లేదండి. అలాగే నేను ఎన్నో జాబుల్లో చాలా బాధపడ్డానండి. అది అలాంటిది ఇప్పుడు ఫ్యూచర్ అంటే మరి చూసారా, మన వెస్టేజ్‌లో 3 తరాలు ఇస్తున్నారంటే ఎక్సలెంట్ అండి. మరి ఇంక వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. చాలా బావున్నదండి వెస్టేజ్ అనేది. ఈ ఈ ఈ సంస్థ స్థాపించిన గౌతమ్ బాలి గారికి నా పాదాభివందనాలండి. నా శిరస్సు వంచి పాదాభివందనాలండి. ఎందుకంటే నే ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయండి. ఫారెన్ ట్రిప్స్ ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే అయి వెళ్ళలేమండి. ఎందుకంటే ప ఏదో సినిమాల్లో చూడడం, అక్కడ చూడడం ఫారెన్స్ అవి ఇవి లైఫ్‌లో మనం ఎక్కడికి వెళ్ళలేమండి. అలాంటిది మనం ఇందులో కొంచెం అచీవ్ అయిన తర్వాత ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తున్నారంటే ఏ దేశం అంతా తిరిగొస్తున్నామంటే ఇంక మాటలేటండి. దేశమంతా తిరుగుతున్నాము. 5 రోజులు మనకి హ్యాపీగా మనకి ఏంటంటే మనకిక లైఫు తిరిగిపోద్దండి ఇంకా. ఎప్పుడైతే రవి సారు, తర్వాత దొరబాబు సారు వాళ్ళందరూ దుబాయ్‌కి అక్కడికి వెళ్లి ఎప్పుడైతే మన స్క్రీన్ మీద చూపించారో, మాకు కుతూహలంగా ఎంత బేగా ఎళ్ళిపోదామా అని ఉంది సార్. నిజంగా చెప్తున్నాను లీడర్స్, మనం అందరమే కూడా తొందరగా అచీవ్ అయ్యి, తొందరగా మనం అందరం ఫారెన్ ట్రిప్స్‌కెళ్ళాలండి. మన టీమ్ అందరూ కూడా కలిసి, మన తుని టీమ్ అంతా వెళ్తే ఎక్సలెంట్‌గా ఉంటదండి. ఎక్సలెంట్‌గా ఉంటదండి. చాలా బావుంటదండి. అంటే ఒకటండి, నేను ఎల్‌ఓబి తీసుకున్న రోజునండి, ముందు నేనెప్పుడు కూడా నేను మామూలుగా జాబ్ చేసినప్పుడు కూడా ఎక్కడ నేనంత ఫీల్ అవ్వలేదండి. ఆ రోజు నైటు నాకు ఇంత సాలరీ వచ్చింది అని చెప్పి నేను నిజంగా నాకు నిద్ర పట్టలేదండి ఆ వేళ. ఫస్ట్ ఎల్‌ఓబి తీసుకున్నప్పుడు. ఏటో ఎ ఎగిరి గంతులేసేసానండి నిజంగా. భోజనం కూడా చేయలేదండి ఆ వేళ. నిజంగా చెప్తున్నానండి. 29,000 వచ్చాయంటే నాకు ఎంత సంతోషం అండి నిజంగాన. అది చాలా అంటే తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. అలాగే 28,000 ఒకసారి, అలాగే 4 ఎల్‌ఓబిలు తీసుకున్నానండి ఇందులోని. ఎక్సలెంట్‌గా నిజంగా ప్రతి నెల నా లైఫ్ లైన్స్ అందరూ కూడా నాలాగే ఎల్‌ఓబిలు తీసుకుంటూ కార్‌లు అచీవ్ అయితూ, ఆ శ్రీదేవి మేడం గారైతే కార్ అచీవ్ అయ్యి స్టార్ అయ్యారండి. నా లైఫ్ లైన్‌లోని. చాలా సంతోషం అనిపించిందండి. అలాగే నా లైఫ్ లైన్స్ అందరూ కూడా కార్‌లు అచీవ్ అయ్యి, ఈ సంవత్సరం ఆఖరికి నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని, క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,00,000 తీసుకుంటానండి. క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,00,000 తీసుకొని నా గోల్ అదేనండి. వచ్చే సంవత్సరం మా పాప మే మే 31 బర్త్‌డే అండి. అప్పటికల్లా నేను వైట్ బ్రీజా కార్ తీయాలండి. అదే నా కోరికండి. చాలా కుతూహలంగా ఉంది ఇందులోని. ఎవరన్నా ఎక్కడన్నా కార్ ఎళ్ళిపోతుంటే చాలు, అగో మన వెస్టేజ్ కార్ ఎళ్ళిపోతుంది అన్నట్టుగా నేను అంత ఫీల్ అయిపోతున్నానండి. చాలా బావుందండి. ఎందుకంటే చూడండి లీడర్స్, ఒక్క మాటండి. సైదుల్ సార్ గాని, తర్వాత రంజిత్ గారు గాని, మన పెద్ద పెద్ద సార్‌లందరూ కూడా వాళ్ళ తాలూకా జర్నీ, వాళ్ళ తాలూకా లైఫ్ అంతా చెప్తున్నారు కదండీ! అప్పుడు నిజంగా వాళ్ళు పడే బాధలోని మనదెంతండి నిజంగాన. వాళ్ళు పడే బాధలో మనదెంతో కాదండి. అప్పుడు ప్రొడక్ట్సు ఎక్కువ లేవు. తర్వాత డీఎల్‌సీపీలు ఎక్కువ లేవు. ఇప్పుడు చూస్తే మనకి మెంటర్స్ ఎక్కువగా మనకి సపోర్ట్ ఉన్నారండి. అడుగడుగుని కూడా మనకి ఇప్పుడు, అప్పట్లో చెప్పడానికి పాపం వాళ్ళకెవ్వరు లేకపోయినా సరే అన్ని బాధలు పడి పైకొచ్చారండి. నిజమేనండి. చాలా నాకు మా అక్కడికి జూమ్ మీటింగ్‌లకి ఆటిలకి వారంపూడి అక్కడికెళ్ళేటప్పటికండి నాకు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఇదిగా అనిపించిందండి. అంటే వీళ్ళు ఇన్ని బాధలు పడ్డారా?
ఇన్ని బాధలు పడ్డారు. ఇన్ని బాధలు పడి వీళ్ళు పైకొచ్చారు. మనం ఎందుకు అవ్వలేము? మనం అవుతూ కూడా మన చుట్టుపక్కలోళ్ళు కూడా మనం 10 మందికి ఆరోగ్యాన్నివ్వాలి. మనం ఆరోగ్యంగా ఉంటూ మనం 10 మందికి ఆరోగ్యాన్నివ్వాలి. అదే మాదిరిగా మా పాప ఇప్పుడు ఆహ్, మా పాప బ్రాంచ్ డైరెక్టర్‌కి దగ్గరగా ఉందండి. మా పాపను కూడా జాయిన్ చేశానండి. హ్మ్. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఉందండి. మొన్న మా మిసెస్ ఫాస్ట్ రేట్ 8% అయ్యారండి. మా బాబుని కూడా జాయిన్ చేస్తున్నానండి. ఇంకా మాది వెస్టేజ్ ఫ్యామిలీ అండి నిజంగాన. ప్రతి లీడర్స్ కూడా ప్రతి ఇంట్లోను కూడా ఇదే మాదిరిగా వెస్టేజ్, వెస్టేజ్ ఫ్యామిలీ అనే కనబడాలండి. ఎందుకంటే మనకి నిజంగా మంచి రోజులొచ్చాయండి. అంటే ఇంక నేను ఇంతే. నాకింక మళ్ళీ లైఫ్ లేదు. అంటే నేను మామూలు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ, కొరియర్ చేసుకుంటూ కూడా ఇదే అనుకుండేవాడినండి. ఇంక ఇదే నా లైఫు, ఇదే నాది ఎందుకంటే తిండి కూడా సరిగా ఉండేది కాదండి. ఇదే నా లైఫు, నాకెప్పుడిస్తావు? నాకు మంచి లైఫ్ ఎప్పుడొస్తది? అని చాలా విధాలుగా బాధపడ్డానండి. ఆ విశ్వం నాకు కనెక్ట్ చేసి, ఆ గౌతమ్ బాలి గారి రూపంలో నాకు ఈ ఆ మేడం గారి రూపంలో నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందండి. చాలా ఎక్సలెంట్‌గా నేను నిజంగా మాటలు రావట్లేదండి చెప్పడానికి. ఎన్ని మీటింగులకెళ్తున్నామో, ఎన్నిట్లికెళ్తున్నామో అందరికీ స్టేజ్ ఎక్కి నిజంగా నా బాధంతా చెప్పుకోవాలనే పైకి క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. నా బాధంతా చెప్పుకోవాలి. అంటే మనం పడే తపన, ఈ తపన మనం ఎదుటి మనిషి చూసి అర్థం చేసుకొని, ఆహా! ఇలా ఉన్నది కదా! వెస్టేజ్‌లో ఇంతున్నదా అని చెప్పి, ఆ! ఏముందిలే అన్నవాళ్ళు కూడా ముందుకు రావాలండి. ఎందుకంటే నా లైఫ్‌లోను కూడా చాలా జరిగిందండి. చాలా అవమానాలు పడ్డాను. ఈ వెస్టేజ్‌లో ఎళ్ళేటప్పుడు కూడా చాలా మంది హేళన చేశారండి. చాలా మంది హేళన చేశారండి. ఏ ఎవరో కాదండి. మా తమ్ముడే హేళన చేశాడండి. ఏ మేము టిఫిన్ బండి పెట్టుకుంటున్నామని మీకు మీ మీరు బతికే బతుకు ఏదో చాలా ఘోరంగా మాట్లాడాడండి. అది నాకు అది పెయిన్ ఉండిపోయిందండి. ఆ పెయిన్ ఉండిపోయి నేను ఎలాగన్నా సరే పట్టుదల మీద నేను ఇందులో జాయిన్ అయ్యి కారు తీసుకొని వాడి ఇంటి ముందుకు తిరిగి హారన్ కొట్టాలనుకున్నానండి. హారన్ విరిగిపోయినా పర్లేదండి. ఎందుకంటే మళ్ళీ ఏయించుకుంటాను. గౌతమ్ బాలి గారు నాకు మళ్ళీ కారిస్తారండి. ఎందుకంటే నాకు అంత పెయిన్ ఉన్నదండి. నేను పడే బాధ అందరి ఇళ్లల్లోను ఉంటదండి. ఎందుకంటే బంధువులు మా నాన్నగారు కవి గారండి. బంధువులు రాబంధువులు అనేవారండి. స్నేహితులే శ్రేయోభిలాషులండి. నాకొకటండి చెల్లెళ్ళు లేరండి. నాకు చెల్లెళ్ళు లేరు. దేవుడా! నాకు చెల్లెళ్ళు లేరు అనుకున్నాను. రవి సారు నేను ఫస్ట్ మీటింగ్‌కెళ్ళేటప్పుడు నేను ఒకటే అన్నానండి. మీ తరపు ఎంతమందొచ్చారు అంటే, సార్ ఇప్పుడు 10 మందే వచ్చామండి. నెక్స్ట్ మంత్ ఒక బస్సొస్తామండి అన్నానండి. నిజంగా ఆ రోజు నేను ఏ మాటైతే తునిలో ఇచ్చానో, ఆ మాట ప్రకారంగా విశ్వం నాకు కనెక్ట్ చేసి 4 బస్సులు చెల్లెలు నాకిచ్చారండి. నిజమే సార్. నిజమే లీడర్స్. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య అంటుంటే అందులో మన శ్రీదేవి మేడం గారు, లక్ష్మి మేడం గారైతే నాకు హిట్లర్ అని కూడా పేరెట్టారండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంత మనకి బయటన మన ఫ్యామిలీ‌ల్లోని, మన బంధువుల దగ్గర దొరకలేని ఆప్యాయత దొరుకుతుందండి ఇందులోని. ఆప్యాయత దొరుకుతుంది, అభిమానం దొరుకుతుంది, మనకొక గౌరవం దొరుకుతుంది. ఇందులోకి ఎప్పుడైతే వచ్చానో నాకొక గుర్తింపనేదొచ్చిందండి. ఒక గుర్తింపొచ్చింది. టిఫిన్ బండి దగ్గర ఉండడమే కాకుండా, టిఫిన్ బండి పెట్టుకొని కూడా నేను మళ్ళీ మిగతా టైంలో నేనెళ్ళి ఎవరికైనా సరే ప్రొడక్ట్స్ ఇస్తుంటే, డాక్టర్ గారని అంటున్నారండి. అంటే నేను డాక్టర్ అని కాదనుకోండి. కాకపోతే అంత గుర్తింపొచ్చిందండి. అంత గుర్తింపొచ్చింది. రోడ్డు మీద ఎళ్ళిపోతున్నోళ్ళు కూడా నన్ను ఎనక్కి తిరిగి చూడడం, ఏటి స్టైల్ మారిపోయింది? ఏటి నీ నడవడిక మారిపోయింది? ఏంటిలాగా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారండి. నిజంగా లీడర్స్. ఏ మన ఒక్కటే లీడర్స్ మన నడవడిక, మన మాట, మన వాక్కు, మన తాలూకా ప్రవర్తన అన్నీ మార్చేస్తది లీడర్స్ మన డ్రెస్సు. ఈ వెస్టేజ్ డ్రెస్ అనేది ఎక్కడున్నా సరే, ఒక్క విషయం లీడర్ మొన్న నేను మీటింగ్‌కొచ్చేటప్పుడు రత్నాచల్ ఎక్కితే టీటీ కూడా అడిగారండి. ఏంటి డ్రెస్ అని అడిగారండి నిజంగాన. నాకు చాలా ఆ వేళ మాత్రం నిజంగా నాకు ఏటి టీటీయే నన్నొచ్చి అడగడమా అని అనుకున్నానండి. అంత ఏం చేస్తున్నారు? ఏంటి డ్రెస్ ఏంటి అని అడిగారండి. అతను అడిగితే నాకు నిజంగా ఈ డ్రెస్‌లో ఇంత విలువుందా?
ఇంత ఇంత దర్జాగా ఉండొచ్చా అనేసి నాకు నిజంగా ఇంకా నాకు యాక్టివ్ అయిపోయింది. ఆ ట్రైన్‌లో వాళ్ళందరిని జాయిన్ చేసేసుకుందాం అనిపించిందండి. నిజంగానే. చాలా మంది అప్పుడే ట్రైన్‌లో నాకు 3 ఐడీలు పడడం జరిగింది. చాలా చక్కగా ఉంది లీడర్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పటినుంచో ఎంతమందో జూమ్ చెప్తున్నారు. దేవుడా నాకెప్పుడు ఇస్తావు అని అనుకున్నాను. భూపతి గారు ఇవాళ నాకు పిలడం, నాకు జూమ్ ఇవ్వడం సార్ భూపతి సార్ థ్యాంక్ యూ సార్. నిజంగాన థ్యాంక్ యూ సార్. రవి సార్ థ్యాంక్ యూ సార్. నాకు జూమ్ ఇవ్వడం, నా తాలూకా వాక్ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళడం, నా లైఫ్ లైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ సార్ నిజంగాన. ఎక్సలెంట్‌గా చేస్తున్నారండి. ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నాను సార్. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. జూమ్‌లో ఎప్పుడూ నేను మాట్లాడలేదు లీడర్స్. నన్ను తప్పుగా ఉంటే మాట్లాడండి. క్షమించండి లీడర్స్. థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్స్ లీడర్స్. థాంక్ యూ సార్. రవి సార్. థాంక్ యూ సార్. భూపతి సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ జర్నీ అండి. సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం సార్. పర్వాలేదండి? ఓకే సార్. చెప్పండి సార్. వెస్టేజ్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే న్యూ జాయినింగ్స్ ఎక్కువగా మేము ఎవరు చెప్పినా వినటం లేదు, చేయటం లేదు అంటుంటారు కదండి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది రవి గారు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది రవి గారు. సార్ సిగ్నల్ లోకి రండి రవి గారు. సార్ ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. అదే సార్ కొత్తగా వచ్చే వాళ్ళకంటే మనం ఇచ్చిన సజెషన్ ఏంటంటే సార్ వాళ్ళ తాలూకా ముందు అంటే మనం ఒకటేసారి ఇప్పట్లోని మీరు ఏ జాబ్ చేసినా సరే 3 తరాల సెక్యూరిటీ ఉందా? లేదు కదండి. ఒకటండి. రెండోది ఏంటంటే మనకి వాళ్ళ తాలూకా వచ్చే ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేసినా సరే 8 అవర్స్ 12 అవర్స్ చేయాలండి. తర్వాత ఫ్రీ అది 8 అవర్స్ 12 అవర్స్ చేయాలి. బాస్ చెప్పిన మాటే వినాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ఒక లీవ్ కావాలన్నా ఏం కావాలన్నా సరే చేతులు కట్టుకొని ముందుగా 2, 3 రోజుల ముందు అడగాలి. అంతేగాని మనకి మన దగ్గర అలా కాదు సార్. మనమే బాసు, మనమే రాజు అన్నట్టుగా ఉంటది. అన్‌లిమిటెడ్ సార్. నిజంగా ఇన్‌కమ్ అనేది అన్‌లిమిటెడ్ ఉంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్తాం సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సార్. చెప్పండి సార్. సిల్వర్ డైరెక్టర్గా మల్టిపుల్ ఎల్ఓబీస్ అంటే మీరు తీసుకోవడమే కాదండి, మీ కింద ముగ్గురికి ఇప్పిస్తున్నారు కదండి. ఇందులో మీరు ఎటువంటి ప్లాన్ ఫాలో అయ్యారు సార్? ఒకసారి చెప్తారా సార్? ప్లాన్ ఫాలో అయ్యి ఉంటే సార్ ఒకటే సార్. అంటే నేను తీసుకోగా నేను ముగ్గురికి ఎల్ఓబీలు ఇవ్వాలి అనుకుంటే సార్ అంటే ప్రతి ఒక్కరిని కూడా మినిమం ఒక 40 పీవీ అన్నా సరే చేయమంటున్నాం సార్. అంటే నా కింద ఆరుగురు జాయిన్ అయ్యారు సార్. ఆరుగురు అంటే ఒక్కొక్కరిని కూడా ఆరుగురిని వేసుకుంటూ 40 పీవీ చేయించమంటున్నాం సార్. 40 పీవీ చేయిస్తుంటే అలాగే 216 పీవీ అవుతుంది సార్. మనది కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పడకుండా, వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి మనం ఏంటంటే ప్రొడక్ట్‌లు నేర్పుతూ, డెమోలు నేర్పుతూ, వాళ్ళు కూడా వాళ్ళకి అలాగే నేర్పుతూ మీరు ఇలా చెయ్యండి. చేస్తే ఎందుకంటే మీకు తొందరగా అచీవ్ అవుతారు. మీకు కూడా ఎల్ఓబీలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కింద ఆరుగురు వస్తారు కదా సార్. అలాగ వస్తుంటే మీకు కూడా సైడ్ వాల్యూ ఎక్కువగా పెరుగుతది. సైడ్ వాల్యూ పెరుగుతూ కూడా మీరు అచీవ్ అవుతారు. మీకు ఎల్ఓబీలు నాలాగే వస్తాయని నేను సజెస్ట్ చేస్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి. సో వెస్టేజ్ నాలెడ్జ్ తీసుకోవడంలో మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కొంచెం చెప్తారా సార్? మీటింగ్స్ ఇంపార్టెంటే సార్. అంటే మీటింగ్‌కి ఎప్పుడైతే మనం వచ్చామో, ఇప్పుడు మీటింగులకి చాలా మంది నిజమే సార్. మంచి ప్రశ్న అడిగారు సార్. చాలా మంది మీటింగులకి రమ్మంటే, మాకు ఆఫీస్‌కి టైం లేదు. మాకు సెలవులు ఇవ్వట్లేదు. మాకు లీవ్ లేదు. బాబోయ్! నేను అంత దూరం రావాలా అని అడుగుతున్నారు సార్. అయితే నేను ఒక్కటే చెప్తున్నాను సార్.
మీరు రానంటున్నారు కదా, జూమ్ మీటింగ్లు వినమంటే విన్నంటున్నారు, రమ్మంటలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది అనుకోండి, థియేటర్కి వెళ్ళి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే మనకి అది మీటింగ్కి రావాలి. మీటింగ్కి ఎప్పుడైతే వచ్చామో, మీటింగ్కి వచ్చిన తర్వాత అక్కడ అందరూ ఉంటారు. ఎవరు ఏ ప్రొడక్ట్ వాడారో తెలుస్తుంది. రెండోది ఆ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ ప్రొడక్ట్ వల్ల మీకు లాభం ఏంటి, తర్వాత మళ్ళీ మనకి ప్లాన్ వస్తది. మనం ఎలా చేయాలి అన్నది ప్లాన్ చెప్తారు. అంటే మీకు ఒక ప్లాట్‌ఫార్మ్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతది సార్. ఒక ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు అలాగే సార్ నిజంగా నా నా నాకు నా లైఫ్ లైన్‌లో జరిగింది సార్. ఎందుకంటే ఒక మేడం గారేమో మొన్న లాస్ట్ టైమ్ మీటింగ్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ చెల్లి గారి ద్వారాగా వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆ మేడం గారు ముందుకి ఇష్టం లేదండి ఆ మేడం గారికి. ఇష్టం లేకపోయినా సరే వచ్చారు. వచ్చి పాపం వాళ్ళ చెల్లి గారిని చాలా విధాలుగా నేను రానన్నాను, నువ్వే తీసుకొచ్చావన్నారు. నేను ఒక్కటే అన్నాను, అమ్మా మీరు మీటింగ్‌లో కూర్చోండి. మీటింగ్‌లో కూర్చొని మీటింగ్ విన్న తర్వాత నాకు చెప్పండి అన్నాను. లంచ్ టైమ్ అయింది సార్. లంచ్ టైమ్ అయిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకెళ్తాను. అప్పటికి మీరు తప్పకుండా రావాలి. ఒక 4, 5 ఆధార్ కార్డులు వేద్దాం అని నైట్‌కే ఏద్దాం అని చెప్పారండి. మరుసటి రోజుకే రెడీ చేయడం జరిగింది. ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంటే మన వెస్టేజ్ అన్నది దగ్గరికెళ్ళి మీటింగ్ విని, మనం వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని, మనం అవగాహన చేసుకుంటేనే మనకి 3 తరాల భవిష్యత్తు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు సార్. ఇదే చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ సార్. సో వెస్టేజ్లో ఎంతో కొంత సక్సెస్ తీసుకున్నారు సార్. యాజ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్గా మీరిచ్చే సలహా ఏంటండి మిగతా వాళ్ళకి? అంటే ఎటువంటి ఫాలో అవ్వాలి? ఎటువంటి ఫాలో అవ్వాలంటే సార్ ఒకటే సార్. మనం ఒకటి సార్, రోజుకి ఒక 2 హోమ్ మీటింగులు చేయాలి సార్. 2 హోమ్ మీటింగులు చేయాలి. రోజుకి ఒక నలుగురిని ఫాలో అవ్వాలి. సార్. మినిమం ఇద్దరిని ఫాలో అయినా సరే నెలకి 60 మంది అవుతారు సార్. నెలకి 60 మంది అయితే అందులో మనకి ఒక 10 మంది అన్నా సరే వస్తారు కదా అని చెప్తాను సార్. రెండోది ఏంటంటే సార్, సక్సెస్ అనేది ఇప్పుడు మన ముందున్న మెంటర్స్‌ని వాళ్ళని చూపించి, వాళ్ళందరూ కూడా మనలాగే కదా మనలాగే బాధలు పడుతూ మనలాగే ఉన్నారు. ఇదే మాదిరిగా చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ మీరు వినడానికే కదా మీటింగులకి రమ్మంటున్నాము అని చెప్పి, వాళ్ళని కూడా కొంచెం డెవలప్ చేసి వాళ్ళని మీటింగులు తీసుకొచ్చి మన దగ్గరుంటే మనమేం అబద్ధం ఆడట్లేదు కదా సార్. రియాలిటీగా చెప్తున్నాం. ఇగో ఇది వెస్టేజ్ అనేది. మీరెక్కడ రూపాయి పెట్టట్లేదు. రూపాయి ఇవ్వట్లేదు ఎవరికిని. షాప్ మార్చుకోమంటున్నాం అంతే. అంతకన్నా ఇందులో ఏమీ లేదు కదా! మీరు ఇప్పటి వరకు ఏవేవో వాడారు. వాడిన తర్వాత ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మీ ఆరోగ్యం బాగుంటూ 10 మందికి ఆరోగ్యాన్నివ్వండి. ముందు మీరొచ్చి వినండి. విని మీ ఆరోగ్యం బాగు చేసుకోండి. ఆ తర్వాత 10 మందికి లైఫ్‌నివ్వండి. ఇప్పుడు మనకు మనమే బాగుండి, మనకు మనమే పైకొచ్చామంటే అక్కడ జీరో ఏమీ లేదు. మన ద్వారాగా 10 మంది పైకొచ్చారంటే మనకెంత పేరండి. ఇప్పుడు నేను అక్కడ ఎక్కడో నా లైఫ్ లైన్‌లో ఒక సార్‌కి ఆళ్ళ సార్ ద్వారాగా నేను పిల్లలు లేరంటే పాడేరులో ఇచ్చానండి. ఇస్తే 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరటండి. పిల్లలు లేకపోతే ఇచ్చాను. సార్ ఇవ్వండి సార్ బావుంటది పట్టుకెళ్ళి ఇవ్వండంటే ఆ మేడం వాడడం, నెలలోనే ప్రెగ్నెంట్ అవ్వడం, ఇప్పుడు 6థ్ మంత్ అవ్వడం. ప్రొడక్ట్స్ ఇచ్చానండి నేను. శతావరి ఇచ్చాను. తర్వాత ఎనర్జీ బూస్టర్ ఇచ్చాను. తర్వాత ఐరన్ పోలిక్ ఇచ్చాను. ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను. అలోవెరా ఇచ్చాను. అయితే ఒకటండి, ఆ మేడం వాడిన తర్వాత నెలలోనే ప్రెగ్నెంట్ అవ్వడం. ఇప్పుడు ఆ అమ్మాయికి 7థ్ మంత్ స్టార్ట్ అవుతుందండి. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా ఇదే అందరికీ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇదే మాదిరిగా ఒక్కసారి మీరు ఇందులో అడుగు పెట్టారనుకోండి, ఎందుకంటే ఆ ఆనందమే వేరు. మనకు మనం వాడుకుంటే ప్రయోజనం కాదు సార్. ఎదుటి వాళ్ళకి ఎదురుగుండా మీరిచ్చారు, నాకు తగ్గింది అంటే అది ఇంకా ఆనందంగా ఉంటది సార్. ఇలా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్ అండి. వర్డ్స్ అనేవి లేవు సార్. మీ యొక్క మాటలతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేశారండి. సో ఇప్పటి వరకు ఏంటంటే లేడీస్ వాయిసే ఎంత స్వీట్గా ఉంటుంది, కానీ రవికుమార్ గారు మీ మాటలతో మనందరినీ కట్టడి చేశారు సార్. మీకు
ఈ 1 అవర్ అనేది కూడా చాలా తక్కువ అండి. 1 డే అయినా సరే మీరు అనర్గళంగా మాట్లాడగలరు సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. సో థ్యాంక్ యూ సార్. మా యొక్క Thank you. ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ని మా టీంకి ఇచ్చినందుకు, మనందరి టీంకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. Thank you, sir. మీ Thank యొక్క you, sir. డ్రీమ్ సార్, మీ యొక్క నా షార్ట్ టర్మ్ dream గోల్, ఈ- లాంగ్ నా డ్రీమ్ sir. ఒకటే సార్, షార్ట్ టర్మ్ లో సార్, క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఈ డిసెంబర్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh కొట్టాలి సార్. 1 lakh కొట్టాలి. నెక్స్ట్ ఇయర్ మా పాప May 31st బర్త్డే సార్. ఆ బర్త్డే కల్లా బ్రీజా కార్ తీయాలి సార్. అదే సార్ నా డ్రీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండి. సో ఎక్సలెంట్ సార్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే సార్. Sir. థ్యాంక్ Sir. లాంగ్ గోల్ అంటే And- నాకు హౌస్ కట్టాలి సార్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్, ఈరోజు sir. చాలా మంచి సెషన్ అనేది సార్ ఇవ్వడం జరిగిందండి. సో ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలోని కూడా వెస్టేజ్ అంటే ఎంత ఇష్టమో, మీ డ్రీమ్ పట్ల మీకు ఎంత కోరిక ఉంది, మీ గోల్స్ ఎలా ఉన్నాయి, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇది లీడర్స్, నేను చూడండి రవికుమార్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారో. ఇది నిజంగా మాట్లాడడం అంటే ఆయన చేసింది చెప్పారండి. ఆయన ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో, ఆయన ఏదైతే కోరుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, నిజంగా ఆయన టెస్టిమోనీలో నిజంగా చాలా మందికి నేను ఎందుకు 5% 16% మీద ఫోకస్ చేయమంటాను అంటే, ఇది విన్నారు అనుకోండి వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకు మన బిజినెస్ వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్‌లోని చాలా క్లారిటీగా ఉన్నారు. రవికుమార్ గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. సూపర్‌గా ఉంది. చాలా క్లియర్‌గా ఉన్నారు మీరు. ఈ క్లారిటీయే కావాలి వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడానికి. ఇంకెంత Thank you, sir. అద్భుతమైన Thank you. క్లారిటీ ఉంది అంటే ఇంకా నోబడీ కెన్ స్టాప్ యూ. మీరు క్రౌన్ డైరెక్టరేట్, డీయూసీడీ అయిపోయే లక్షణాలు కూడా వచ్చేసాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు సార్. కారు హారన్ కాదండి, లగ్జరీ కార్‌తోనే ఇది కొడతారు మీరు. నో డౌట్. మీ బ్రదర్ ఇంటి ముందు. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. పెయిన్ ఉండాలండి. నో పెయిన్ నో గెయిన్. రవికుమార్ గారి మాటల్లో నాకు ఎంత పెయిన్ కనిపించింది. ఆ పెయిన్ ఉన్నప్పుడే దానికి తగినటువంటి కష్టం కూడా ఉంటుందండి. మనం నొప్పి ఫీల్ అవ్వకుండా ఏదో ఆడుతూ పాడుతూ చేసేటువంటి బిజినెస్ అయితే కాదు వెస్టేజ్. సో వెస్టేజ్‌ని ప్రాణం పెట్టి చేయాలి, మనసు పెట్టి చేయాలి, ఇష్టపడి చేయాలి అండి. సో ఈరోజు రవికుమార్ గారు ప్రతి మాటలోని ఇవన్నీ కనిపించాయి. అందుకే ఆయన ప్రతి నెల ఎల్ఓబి తీసుకుంటున్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆయన చూడండి, ఇప్పుడు ఆయన కింద ఉన్నటువంటి ఒక స్టార్ డైరెక్టర్ శ్రీదేవి గారు, ఆయనకేమీ పరిచయం లేదు. చాలా మంది అంటారు ఎలా వస్తారండి టీము, ఎలా వస్తారు టీం అని అంటే, ఆయన పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న వ్యక్తే ఈరోజు వెస్టేజ్‌లో స్టార్ డైరెక్టర్ అయ్యారు. సో ఇలాగ చాలా మందికి ఒక బిజినెస్ నోన్ నుంచి మొదలై అన్నోన్‌తో మనకి మంచి టీమ్ వస్తుందండి. ఆయన అన్నారు కదా! మనకు ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా శ్రేయోభిలాషులు చాలా పెద్ద పెద్ద టీమ్ వస్తదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి, ఫాస్ట్‌గా చేయండి, సీరియస్‌గా చేయండి. పిన్ లెవెల్స్ అన్నీ కూడా మారుతూ ఉండాలి. ఆయన క్రౌన్ డైరెక్టర్ పెట్టుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు ఎవ్వరైనా సరే మీరు ఇప్పుడు ఈ నెలలో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని డిసెంబర్‌కి నేను ఇది అవుతానంటే అవుతారండి. ఎప్పుడైతే మీరు డిసెంబర్‌కి పెట్టుకున్నారో అప్పుడు మాత్రం అవుతారు. రవికుమార్ గారు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ చాలా సార్. బాగా చెప్పారు. అండ్ ఆల్ ది Thank బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్. అంటే క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌కి మీకు త్వరలో మీరు ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ అయిపోయారు. నో డౌట్. సో Thank మీరు ఇంకా మంచి మంచి సక్సెస్ తీసుకోవాలి. పెద్ద చెక్ తీసుకోవాలి. 1 లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్. లీడర్స్ గుడ్ మార్నింగ్. రవికుమార్ గారు థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ఒక మంచి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది భూపత్ సార్. ఓకే లీడర్స్, మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి అంటే ఇప్పటి వరకు లేడీసే కాదు, జెంట్స్ కూడా ఇంత చక్కటి వాయిస్ తో మాట్లాడతారని మీ వాయిస్ తో చాలా అద్భుతంగా
ఈరోజు సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశారు అని కూడా మంచి వర్డ్ అనేది వాడడం జరిగింది సారు. నిజంగా అడిగే ప్రతి క్వశ్చన్‌కి కూడా మీ దగ్గర సమాధానం ఉంది అంటే, ఈరోజు మీకు ఇన్‌కమ్ రాలేనటువంటి టైంలో కూడా అనకాపల్లి నుంచి తుని మీ వైఫు, మీరు, అలాగే మీ పాప, మీ బాబు నలుగురు కూడా మీటింగులకొస్తారండి. టికెట్ ఎంతైనది కూడా ఆలోచించరండి. అంటే మనీ రాలేనప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి మీటింగులకి, ట్రైనింగులకి వచ్చారో, అందుకే ఆ భగవంతుడు మీకు ఆ అక్కా చెల్లెళ్ళు లక్ష్మీ మేడం గారు, శ్రీదేవి మేడం గారి రూపంలో ఒక ఎల్ఓబి కనెక్ట్ అయిందండి. ఈరోజు శ్రీదేవి మేడం గారి లైన్ నుంచి మీకు ఒక ఎల్ఓబి వచ్చి నెలకి 28,000 రూపాయలు పైబడి తీసుకుంటున్నారు. 4 నెలల నుంచి వరుసగా మీరు ఎల్ఓబి తీసుకుంటున్నారు అంటే చాలా అదృష్టమండి. అంటే మనం నేచర్‌కి ఎంత పాజిటివ్‌గా ఆలోచించి ముందుకు వెళ్తామో, అంతే పాజిటివ్‌గా నేచర్ అనేది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితాన్ని ఇస్తదండి. మీరు పనే చూసారే తప్ప ఫలితాన్ని ఆశించకుండా పనిచేశారు. అందుకే ఈరోజు ఫలితం అనేది మీరు చాలా అద్భుతంగా పొందుతున్నారండి. మన రవికృష్ణ సార్ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా క్రౌన్ అవుతారండి. క్రౌన్ డీయూసీడీ అవుతారు. మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ మీ ఫ్యామిలీని అద్భుతంగా మంచి కార్ తీసుకొని, మీరనుకున్న డ్రీమ్ హౌస్ నిర్మించుకొని, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని మీలాగా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి హెల్త్‌ని, ఆదాయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరినందుకు, అలాగే ఈ యొక్క జూమ్‌కొచ్చిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా నెరవేరినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. మీ వైఫ్‌కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈరోజు మీ సక్సెస్ అంతా కూడా మీ వైఫ్‌దేనండి. ఎందుకంటే మీరు ఆడింది ఆట, పాడింది పాట ఏదైనా ఓకే చేద్దాం అన్న మాట తప్ప వేరే మాట రాదండి ఆ మేడం నోటంట. అంత గొప్ప ఓకే మేడం. భార్యని మీకు అందించిన భగవంతునికి, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకి కూడా చాలా చాలా కృతజ్ఞతలు సార్. మిమ్మల్ని ఓకే మేడం. అందించిన మేము కూడా చాలా కృతజ్ఞతలమండి. అంత గొప్ప లీడర్ అండి మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. సో థ్యాంక్ మచ్ యూ. మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ రవితేజ గారు అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా మా అప్లైన్ అవ్వడం మా అదృష్టం సార్. నిజంగా ఎంతో మంది ఆడపిల్లలకి లైఫ్ ఇచ్చారంటే నిజంగానే అన్నయ్య వదిన ఉన్నా కూడా మీ అంత గొప్పగా మీలాగా మేడం గారిలాగా చూసుకోరండి. ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా తీసుకొస్తారు. నిజంగా మా అదృష్టం అండి. మీరు ఇవాళ చెప్పిన సెషన్ కూడా చాలా బాగా చెప్పారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు సార్. మీ పాప పుట్టినరోజు కల్లా కార్ తీసుకొని మీరు ఎక్కడెక్కడ వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఈ రోజు వస్తారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. రవి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య సార్ మీరు. మేము వెస్టేజ్ చేయడానికి కారణం మీరే సార్. మాకు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలని ఎలా చేయాలా అనే ఆలోచనతో ఉండేవాళ్ళం సార్. మధు మేడం మనం వెళ్దాం, ముగ్గురు వెళ్దాం, మనకేం భయం లేదు, ప్రతి మీటింగ్కి కూడా మనం వెళ్ళి జాయిన్ అవుదాం, మనం తెలుసుకుందాం మేడం, నేనున్నాను మీకు ఎందుకని అత్తమా అని మాకు చెప్పేవారు. మీరు ఉండబట్టికి మేము కూడా వెస్టేజ్లో ఉండి మీటింగ్లకు వెళ్ళి ఈ ప్రోడక్ట్ల కోసం బాగా మేము తెలుసుకొని ఎవరికైనా సమాధానం వాళ్ళు అడిగిన దానికోసం చెప్పేలాగా మేము లీడర్లా తయారవునందుకు మీరే మాకు కొంచెం సపోర్ట్గా ఉండడం వల్ల అండి
మీరు మాకు దేవుడు ఇచ్చిన అన్ని సార్ మీరు. మీ మేడం గారు మీరు ఎంత ఓపికగా ఉన్నారో సంవత్సరం బట్టి భగవంతుడు ఎప్పటికైనా ఇస్తారనేసి మనం ముగ్గురం ఒకే మాట మీద బస్సులో అనుకునే వాళ్ళం. సార్ బాధపడకండి, ఈ రోజు ఇలా థ్యాంక్ యూ మేడం, ఉండిపోతే థ్యాంక్ యూ మనకి మేడం, ఎప్పటికైనా మంచి థ్యాంక్ యూ జరుగుతుంది. సో మచ్ మేడం. భగవంతుడు ఉన్నాడని ఈ రోజు నిరూపిస్తున్నారు సార్. మీ కష్టానికి ఫలితం భగవంతుడు ఇచ్చాడు. మనం ఇంకా ముందుకి ఎల్బోబీలు తీసుకొని కార్ తీసుకుందాం సార్. మీ అంటే మేము మేడం ఉంటాం, గారు. మీకు మాకు తోడు. థ్యాంక్ యూ సార్, విష్ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం అరుణ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు, గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు, గుడ్ మార్నింగ్ రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే సూపర్ సార్, అదరగొట్టేశారు. చాలా చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు సార్. మీ యొక్క కోరిక లాయర్ అవ్వాలని, అలాగే నల్లకోట వేసేసారు సార్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయండి. మీరు చాలా అదే స్టేజ్ ఎక్కి మాట్లాడాలని కానీ ఏదైనా మీ కోరికలన్నీ ఒక వెస్టేజ్ ద్వారా వెల్త్ కూడాను తీసుకుంటూ మీరు ఒక హోటల్ అంటే అసలు చిన్న టీ కొట్టడానికి కూడా చెప్పినా కూడా ఈ రోజున అస్సలు ఖాళీ లేదమ్మా అంటాడు. అదేదో మనం వెస్టేజ్ లో ఖాళీగా కూర్చొని తిరుగుతున్నట్టు. ఒక్కసారి మీటింగ్ వస్తే కదండి వాళ్ళ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. మీరు అంతే మేడం. అంత శారీరకంగా అంత కష్టపడుతూ కూడా దీన్ని నమ్మి మనం వెస్టేజ్ అంటే ఇంక అంతే సార్. మీ హెల్త్ తీసుకున్నారు, కళ్ళు ఆపరేషన్ కూడా మొన్నే చేయించుకున్నారు. ఎంత ఎక్సలెంట్ గా మీరు ఫీల్డ్ తిరిగి మీ చెల్లెలని అక్కల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి కూడా ఒక మంచి భవిష్యత్తునిచ్చి మీకు తెలియకుండానే చూడండి మీరు వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించేస్తున్నారు. చాలా థ్యాంక్ ఎక్సలెంట్ యూ సార్. మీ యొక్క థ్యాంక్ యూ మేడం. అనుభవాన్ని ఎంత బాగా చెప్పారంటే నాకు కూడా ఇక్కడ కూర్చొని చాలా చాలా సంతోషం అనిపించిందండి. భూపతి సార్ చెప్పినట్టు మీరు ముద్దుగా మాట్లాడుతూ చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఎంతో ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని మీటింగ్లకి అది దగ్గరుండి తోడుగా ఉండి అదే సార్ మన వెస్టేజ్ అంటే. ఇటు ఆరోగ్యం అవును. వస్తుంది, డబ్బులు వస్తుంది, మీరు మనందరికి 3 తరాల ఇన్కమ్ వస్తుంది, మనం ఒకళ్ళకి భరోసా ఇస్తున్నాము, ఒక పెద్ద కుటుంబం వస్తుంది సార్. ఇంకా ఇంట్లో వాళ్ళు అది అందరికీ ఉన్నదే సార్. మీరు అస్సలు పెట్టుకోవద్దు. అలాగే మీరు కార్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు పెట్టండి చాలు, వాళ్ళకి అది వినిపిస్తుంది అంతే. ఇంక మీరు హారన్ కూడా కొట్టాను కొట్టక్కర్లేదు. మేడం, హారన్ పగిలిపోవాలి మేడం, కొట్టాను మేడం. ఆ కారు చూస్తేనే వాళ్ళకి గుండెలు పగిలిపోతాయి సార్. అంతే మేడం, అంతే మేడం. ఆ రోజు త్వరలో ఉంది సార్. మనం ఏది కోరుకుంటే అది మనకి యూనివర్స్ ద్వారా ఇవ్వటానికి గురువు గారు మన గౌతమ్ బాలి సార్ గారికి పాదాభివందనాలు. ఆరోగ్యంతో పాటు డబ్బుని, మనకి పేరుని, మన కళలు నిజం చేసుకోవటానికి ఒక గొప్ప అవకాశం సార్ మనకి ఇది. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం సార్. అలాగే మీరు మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాన్ని తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు సార్. వాళ్ళ దీవెనలు, అలాగే మీ భార్య గారు మీకు చాలా సహకరిస్తారని మన మేడం గారి ద్వారా విన్నాం కదండి ఇప్పుడు. ఆవిడకి మీ పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలండి. మీకు పూర్తిగా సపోర్ట్ గా ఉన్నందుకు. మీ కష్టే ఫలేండి. మనం ఇక్కడ ఎంత తీసుకుంటే అంతే వస్తుంది. ఓకే ఇది మేడం. మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య సిరి సంపదలతో ఉంటూ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు సార్. అలాగే మేము కూడా మీ లెవెల్లోనే ఉన్నాం సార్. సిల్వర్ గాను మేము కూడా త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కార్ తీసుకొని మేము కూడా పాడేరులో తిప్పాలండి కార్ని. ఓకే మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. అంటే మా పాడేరులో మీరు ఒక పాదం పెట్టేశారు, అది కూడా మళ్ళీ గొప్ప రిజల్ట్ తో. ఏంటి ప్రెగ్నెన్సీ రిజల్ట్ అంటే మామూలు కాదు. నిజమే మేడం, మాకు చాలా ఆనందం అదే అనిపించింది మేడం సార్, వేళ. మాకు చెప్పలేదేంటి సార్ నిన్న వచ్చినప్పుడు మీ పాడేరులో మా పాదం మోపామని. చెప్పాను మేడం ఫ్రెండ్స్ మీకు. లేదు సార్, ఈ వీళ్ళ గురించి చెప్పలేదు, వేరే వాళ్ళ గురించి చెప్పాము. మొన్న వేరే వాళ్ళని పరిచయం చేశారు కదా ఆ పాడేరులో. ఆవిడకి నేను ముందు చెప్పున్నాను, మీ ద్వారా వచ్చారు కదా సార్ మొన్న మీటింగ్ అవును కి మేడం, రెండు అతని ద్వారా సార్లు. ఇప్పించాను మేడం. అవునా సార్, ఓకే సార్. రండి సార్, ఒకసారి వాళ్ళని చూసినట్టు మాకు పరిచయం చేసినట్టు ఉంటుంది. మా అమ్మవారి దీవెనలు తీసుకుందరు గాని. తప్పకుండా మేడం, తప్పకుండా. నెక్స్ట్ మంత్ అయితే చలి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం అలా ఉంది, వర్షంతో ఉంది. ఒకసారి మా అమ్మవారి దీవెనలు తీసుకోండి, మా మోదకొండమ్మ తల్లి దీవెనలు. తప్పకుండా మేడం.
ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భూపతి మేడం. సార్ నాకు ఇంతటి అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సార్ ఓంకార్ గారు అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవికుమార్ గారు. చాలా ఎక్సలెంట్ గా గుడ్ మార్నింగ్ సార్. ఇచ్చారండి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీ సెషన్. చాలా అంటే దీంట్లో వెస్టేజ్ లో ఎంత ఇష్టం మీకు ఉందన్నది మీ వర్డ్స్ ద్వారా తెలియజేశారండి. జూమ్ కి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి మీ మాటల ద్వారా నేను అనుకుంటున్నాను. ఈ వెస్టేజ్ అంటే బాగా ఇష్టంతో చేస్తున్నారు. అది కాకుండా మిమ్మల్ని తుని వన్ డే వర్క్ షాపుల్లో చాలాసార్లు చూశానండి. ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ కూర్చుంటారు. మీ టీంని అందరినీ కూడా ఒకటే లైన్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా మీటింగు వినేలా చేస్తూ ఉంటారు. చూశానండి. చాలా హుషారుగా ఉంటారు మీటింగుల్లో మీరు. అలాగే థ్యాంక్ యూ సార్. మీరు మీరు డ్రీమ్ కూడా క్రౌన్ పెట్టుకున్నారు. అది తొందరగా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే కారు తీసుకుని మీ తమ్ముడు గారి ఇంటి ఎదురుగుండా వచ్చి హారన్ పగిలిపోయేలా కొట్టాలనుకున్నారు. అది కూడా త్వరలో నెరవేరాలని మేము కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామండి. విష్ యూ వెల్త్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్ ఓంకార్ గారు. భాగ్యలక్ష్మి మేడం అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ నిజంగా సెక్షన్. థ్యాంక్ మీరు యూ మేడం. ఫస్ట్ టైం లో చెప్పినట్లేదు సార్. మీ వాయిస్ తో దందాలు ఆడించారు జూమ్ అంతా కూడాను. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీ యొక్క జర్నీ. అలాగే మీరు నిజంగా వెస్టేజ్ అంటే ప్రాణంగా పనిచేస్తారు సార్. మొన్న ఆపరేషన్ చేయించుకుని కూడా కంటికి చేయించుకున్నామన్నా ఇది కూడా లేకుండా ఫీల్డ్ వర్క్ చేస్తానే ఉన్నారు సార్. సూపర్ సార్. నిజంగా థ్యాంక్ యూ మీలాంటి మేడం. లీడర్ మాకు దొరకడం, అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో వెంకటలక్ష్మి గారు అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. వీక్లీ మీటింగ్స్ కి వచ్చినప్పుడు మీరు చెప్పేవన్నీ మేము ఒక మోటివేషన్ లా తీసుకునే వాళ్ళం సార్. చాలా బాగా చెప్పారు. ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా మాకు మీ ద్వారా మేము తెలుసుకునే వాళ్ళమే. ఎలా మీరు ఒక సంవత్సరంన్నర నుంచి కష్టపడ్డదంతా మనం తుని మీటింగ్కి వెళ్ళినప్పుడు స్టేషన్ లో అన్నాను చూడండి సార్, మీరు అనుకున్నది సాధించారు సార్. మీరు ఒక హిట్లర్ లాగా మీ వెనకాతలు మేము అందరం వస్తున్నాము. మీ లైన్ వస్తుంటే చాలా బాగుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఒక వీడియో తీయాలనిపించింది అన్నాను కదా సార్. అవును చాలా మేడం. బాగా సార్. అని మీరు అనుకున్నవి నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. మీ డ్రీమ్ నెరవేరినందుకు థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి మేడం. దేవి మేడం అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే అండి, నా పేరు దేవి. నేను తుని నుంచి మాట్లాడుతున్నానండి. రవి సార్, ఈరోజు మీరు జూమ్ సెషన్ చాలా ఎక్సలెంట్గా మీ టెస్ట్ మనీ అనేది చాలా అర్థమయ్యేలా చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జూమ్ సెషన్కి గెస్ట్గా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండి. అలానే థ్యాంక్ యూ మేడం. నిజంగా ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ అందరూ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. నిజంగా మీరు మీటింగ్కి చాలా బాగా తీసుకొస్తారు జనాన్ని. అంతే బాగా నైట్ ఏ టైం అయినా సరే 11 అయినా 10 అయినా 10:30 అయినా, ఆఖరికి అప్పట్లో ఖమ్మం అది వెళ్ళినప్పుడు 2 ఆ టైం అయ్యేదండి. అయినా సరే మీరు చాలా సార్లు చేరుకున్నారా సార్ అంటే, ఇప్పుడేండి అందరినీ ఇళ్ళకి డ్రాప్ చేసి వచ్చాము అంటే మీరు ప్రతి ఆడవాళ్ళని అంటే ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో అంతే జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చేవారండి. ఇప్పటికీ అలాగే చేస్తున్నారు.
నిజంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి మీరు. అదైతే మేము చెప్పనవసరం లేదు. ఎందుకంటే లైవ్‌లో చూస్తున్నాం కాబట్టి. అండ్ ఇంకోటేంటంటే ఫస్ట్ టైమ్ మీతో నేను ఫీల్డ్ వర్క్ వచ్చినప్పుడు ఇదేంటి సార్ ఇంత స్పీడ్‌గా నడుస్తున్నారు. కాళ్ళల్లో చక్రాలేమన్నా కట్టుకున్నారా అనుకునేవాళ్ళమండి. నిజంగా అనకాపల్లి అంతా ఏంటి సార్ ఎన్ని కిలోమీటర్లైనా లీడర్స్ కాళ్ళతోటే నడిచేసి ఫీల్డ్ వర్క్ చేసేస్తారండి మాక్సిమం. అనుకుంటాను ఏంటి అసలు ఇంత ఎలా ఎంత అంటే ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్స్ అంటే ఏదో అనుకోవచ్చండి. కానీ ఎంత దూరమైనా బస్ అవైలబిలిటీ లేదు. నైట్ అయిపోయింది. 10 అలా అయిపోయిందంటే నడిచొచ్చేస్తారండి. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంత శ్రమించారో వాళ్ళు వీళ్ళని కాదండి. మొహమాటం లేకుండా అందరికీ కనిపిస్తే చాలండి. జనం కనిపిస్తే చాలు అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏదో అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొన్న కంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అంతే అండి. నేను అనుకునేదాన్ని ఆపరేషన్‌కెళ్లారా? లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికెళ్లారా? అనుకునేదాన్నండి. అంటే ఆపరేషన్ అయింది. అసలు ఎవరైనా అయితే ఆపరేషన్ అయిందండి, రెస్ట్‌లో ఉన్నామండి, ఖాళీ లేదండి అని చెప్తారు. కానీ సార్ అయితే అసలు అలా చెప్పరండి. నిజంగా మీరు మాకు దొరకడం చాలా అదృష్టమండి. అలానే మీ టీమ్ కూడా శ్రీదేవి మేడం గాని, లక్ష్మి మేడం గాని, వెంకటలక్ష్మి గారు గాని, లీలా గారు గాని, ఇలా మన సురేష్ గారు గాని, ప్రతి ఒక్కరు కూడా మీకులాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి వీళ్ళందరూ కూడా. సో, నిజంగా మీ మీరు ఈ అనుకున్న గోల్స్ అన్నీ కూడా నెరవేర్చుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. ఇలానే మీరు ఏ టైంకైతే గోల్ పెట్టుకున్నారో, ఆ టైం కన్నా ముందే మీరు గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్ అండి. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ లీడర్స్ యూ మేడం. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మేడం మీ అందరివిని. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. సార్ ఒకసారి ఇది రికార్డింగ్ ఆపుదామండి. సో లీడర్స్ ఈరోజు చాలా మంచి ఎక్సలెంట్ సెషన్ రవికుమార్ గారు ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు.